In previous class, model 4 is over. Next I am going to explaining model 5. Okay. Before going to explaining model 5, some nine important formulas are there. These are the 9 formulae, very most important formulae. That formulae are the 9 important formulae are, these are the 9 important formulae. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These are the very most important formulae. Model 5. In the model 5, the almost all problems depends on these 9 formulae. అంటే ఈ మోడల్ 5 అంతా కూడా మొత్తం ఈ 9 ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ 9 ఫార్ములాస్ కూడా చదవడం కూడా చక్కగా ఒక ప్రాక్టికల్ గా ఒక కాన్సెప్ట్ వై చదవాలి. అంటే ఎలా పడితే అలా బట్టి కాకుండా మగ్గింగ్ చేయాలి, కానీ మగ్గింగ్ కూడా డిస్ప్లేనే చేయాలి అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ 1/√x² + a² dx = sin h inverse of x by a. ఇంటిగ్రల్ 1/√x² + a² dx = sin h inverse of x by a plus c. Second one, integral 1/√x² - a² dx cos h inverse of x by a plus c. Third one, integral 1/√a² - x² dx sin h inverse of x by a plus c. These three are the one lot. 1, 2, 3. ఈ మూడు ఒక లాట్. రూట్స్ ఉంటాయి మరి దీనికి. ఇంటిగ్రల్ 1/√x² + a². ఆ చదవడం కూడా ఈ మూడు బాగా చదివితే రిమైనింగ్ 6 కూడా మనకు వచ్చేసినట్టే. ఇంటిగ్రల్ 1/√x² + a² dx sin h inverse of x by a minus ఉంటే cos h inverse of x by a. నెక్స్ట్ రివర్స్ లో ఉంటే a² - x² sin inverse of x by a. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంటిగ్రల్ 1/x² + a² dx = 1/a tan inverse of x by a. Fifth one, integral 1/x² - a² dx = 1/2a log of x minus a by x plus a plus c. Sixth one, integral 1/a² - x² dx = 1/2a log of a plus x by a minus x. These three are one log. 4, 5, 6 one log. 1, 2, 3 one log. Remaining 3 one log. ఇవన్నీ లాట్ చదవాలన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, ఇంటిగ్రల్ √(x² + a² dx = x/2 √(x² + a² + a²/2 sin h inverse of x by a. చూడండి ఇక్కడ x² + a², 1/√x² sin h inverse వచ్చింది. అదే విధంగా ఇక్కడ మనకి sin h inverse of x by a. సో ఎయిత్ వన్, ఇంటిగ్రల్ √(x² - a² dx = x/2 √(x² - a² minus a²/2 cos h inverse of x by a plus c. Last one, integral √(a² - x² dx = x/2 √(a² - x² plus a²/2 sin inverse of x by a plus c. These are the very most important formulae in this model. ఈ మోడల్ 5 కంప్లీట్ గా మనకి గ్రిప్ రావాలంటే కనుక ఈ 9 ఫార్ములాస్ బాగా చదివితే మాత్రమే మనకు వస్తాయన్నమాట. వితౌట్ మగ్గింగ్, వితౌట్ రీడ్ అండ్ రైట్ మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినా అనవసరం. అందులో ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేయడానికి ఏముండదు, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఫార్ములా సెటప్ లో చేంజ్ చేసుకుంటాం. ఈ 9కి కూడా మళ్ళీ ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మనం తర్వాత చెప్పుకోవచ్చు. దీని మీద ముందు మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుని వీటి ప్రూఫ్లు ఏ విధంగా ఉంటాయి అనేది, ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాటి యొక్క వర్కింగ్ ప్రాసెస్ నేర్చుకున్న తర్వాత ఈ మొత్తం 9 ఫార్ములాస్ కూడా నేను ప్రూఫ్స్ ఇస్తాను. సో ఈ బోర్డు మీద ఉన్నటువంటి 9 ఫార్ములాస్ కూడా మీరు చక్కగా నోట్స్ లో రాసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా ఒక్కొక్కటి 10 టైమ్స్ చూడకుండా రాయాలి. ప్లస్ అవి ఫాస్ట్ గా చదవడం రావాలి. ఇవన్నీ కూడా 30 సెకండ్స్ లో చదవడం రావాలి. హై స్పీడ్ రీడింగ్. ఇంటిగ్రల్ 1/√x² + a² dx = sin h inverse of x by a. ఇంటిగ్రల్ 1/√x² + a² dx = cos h inverse of x by a. హై స్పీడ్ లో మీరు చదవడం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే మీరు హై స్పీడ్ లో చదవడం బాగా ప్రాక్టీస్ చేశారంటే కనుక అవన్నీ కూడా ఆటోమేటిక్ మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి. వన్స్ ఒకసారి మీకు మైండ్ లో ఫిక్స్ అయ్యాయంటే కనుక ఇంక ఎప్పటికీ కూడా మీరు మర్చిపోవడం అనేది జరగదు. బ్రెయిన్ లో ఫిక్స్ అవ్వడం కాదు, మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. చూన్ ది మైండ్ బట్ నాట్ బ్రెయిన్. ఓకే, అందుకని ఇవన్నీ ఫస్ట్ హై స్పీడ్ లో చదవడం బాగా ప్రాక్టీస్ చేయండి. హై స్పీడ్ లో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, హై స్పీడ్ లో చదవడం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత పెన్ తీసుకుని నోట్ బుక్ మీద హై స్పీడ్ లో ఇవన్నీ చూడకుండా రాయడం రావాలన్నమాట. ఇలా ఫార్ములాస్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఆటోమేటిక్ వస్తాయి. ఇవి
9 ఫార్ములాస్ చదవడం పెద్ద ఇదేం కాదు. ఇవి కాకుండా మనకి ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, హై స్పీడ్ లో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఫార్ములా వచ్చేసినట్టే. ఎంత స్పీడ్ లో మీరు చదవగలిగితే కనుక అంత స్పీడ్ లో చదవండి. 9 ఫార్ములాస్ కూడా మీరు 15 సెకండ్స్ లో చదివితే కనుక మీరు చాలా హై స్పీడ్ లో చదువుతున్నట్టు అనమాట. ఓకే ఓకే ఆ 9 ఫార్ములాస్ మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లమ్స్ లో మీకు నేను 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 6 క్వశ్చన్స్ కూడా మనకి 9 ప్రాబ్లమ్స్ యాక్చువల్ గా ప్రాక్టీస్ చేస్తే 9 ఫార్ములాస్ కాబట్టి 9 ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మనం చేయొచ్చు. ఆ వర్కింగ్ ప్రాసెస్ ఆ ఫార్ములాకి మనం సూటబుల్ గా ఎలా చేస్తాం ఏంటనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములాస్ దగ్గరగా వాటిని మనం అడ్జస్ట్మెంట్ చేయడమే మనం చేయవలసింది ఉంటుంది. లాజిక్స్ కానీ ఫార్ములాస్ కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాజిక్స్ ఏముండవు, మనం చదివినటువంటి ఫార్ములాకి సూటబుల్ గా రాసుకోవడం ఎక్స్ప్రెషన్ అలా రాయగలిగితే కానీ మన ప్రాబ్లం అయిపోయింది. ఓకే, వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రాబ్లం? ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ 1/√9 minus x square dx. ఫస్ట్ మనం ఫార్ములాస్ అయ్యి బాగా చదివేసి ఉన్నాం అనుకోండి, అప్పుడు వెంటనే మనం ఆ ప్రాబ్లం చూడగానే ఆ ఫార్ములాకి మ్యాచ్ అయిపోవాలన్నమాట. ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ 1/√a² - x² dx ఫార్మాట్ లో ఉంది. అంటే వాట్ ఈస్ ది సొల్యూషన్? సొల్యూషన్ ఈస్ ఇంటిగ్రల్ 1/, this 9 can be written as 3² - x² dx. సో ఎందుకంటే ఫార్ములాస్ అన్నిటిలో కూడా మనకి a² x² లో ఉంది. సో దిస్ ఎక్స్ప్రెషన్ కన్వర్టెడ్ ఇంటూ a² - x². దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/√a² - x² dx is equal to sin inverse x/a plus c. This is the form of the formula. Integral 1/√a² - x² dx is equal to sin inverse of x/a. So by applying this formula, this is the using this formula, okay, that equal to sin inverse, what is x? X is x by a. What is a? Comparing with the formula, we get a is equal to 3, x/3 plus c. Formula is power. First write the problem. In this problem 9 can be written as 3². So integral 1/√3² - x², which is the form of integral 1/√a² - x² dx. Comparing with the formula, we get x is equal to x, a is equal to 3. The result is sin inverse of x/a. So the required integration is sin inverse of x/a, a for 3. So problem is over. So first మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే what is this expression? This expression is in the form of standard formula or not? మీకు ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ స్టాండర్డ్ ఫార్ములా ఉందా? మనం ఫార్ములా చదివాం కదా, x² - a² - x² 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 a², ఈ ఫార్మాట్ లో ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే కనుక దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం మనం చేయవలసిన పని. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ గోస్ టు సెకండ్ వన్. Second one says that what is the second problem? Integral 1/√x² plus 11 dx. So here 11. In the previous problem 9 can be written as 3² or perfect square. But here 11 is not perfect square. So 11 can be written as √11 whole square. So this is the form of x² plus a². What is the solution? Solution is integral 1/√x² plus 11 can be written as √11 whole square. This is the which one? This formula integral 1/√x² plus a² dx is equal to sin h inverse of x/a. Okay, integral 1/√x² plus a² dx is equal to sin h inverse of x/a. So comparing with this formula, x is equal to x. What is a? A is equal to √11. So substituting in this formula, that equal to sin h inverse of x for x, a for √11 plus c. Problem is over. So మనకి స్క్వేర్ లో రాయడం ఇంపార్టెంట్ అన్నమాట. అది అక్కడ సూట్ అవ్వట్లేదు కదా. 9 అంటే 3² కింద రాయగలం, 11 రాయగలం అంటే రాయొచ్చు. ఎలా అంటే √11 whole square కింద రాసుకోవచ్చు. అప్పుడు వెంటనే ఇది మనం చదివినటువంటి ఫార్ములా సూట్ అయింది. అంటే ఇంటిగ్రల్ 1/x² plus a² sin h inverse of x/a. సో x వాల్యూ a వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, we get the required integration.
సో ఆ విధంగా మనం ఈ ఫార్ములాస్ మన మైండ్ లో బాగా ఫిక్స్ అయి ఉంటే ఏది ఎక్స్ స్క్వేర్ ఏది ఏ స్క్వేర్, వాట్ ఈస్ ఎక్స్ వాట్ ఈస్ ఏ అది మీరు ఐడెంటిఫై చేసి అవి తీసుకెళ్లి జాగ్రత్తగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక we get the required integration. So second problem is over. Next goes to third one. What is the third problem? Third one is integral 1 by 9 plus x square dx. So clearly this is the form of integral 1 by x square plus a square. But here 9 can be written as 3 square. So what is the solution? Solution is integral 1 by x square plus 3 square. This 9 can be written as 3 square, which is the form of integral 1 by x square plus a square dx is equal to 1 by a tan inverse of x by a. This is the one of the formula. Integral 1 by x square plus a square dx is equal to 1 by a tan inverse of x by a. So here x is equal to x, a is equal to 3. Substituting in this formula, we get the required integration that equal to 1 by a. What is a? A for 3. So tan inverse of what is x? X is equal to x, a is equal to 3. So problem is over, which is the required integration. So మనం మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది 9 plus x square. x square స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉంది, బట్ 9 స్క్వేర్ ఫార్మాట్ లో లేదు. సో దట్ 9 కెన్ బి రిటన్ యాజ్ 3 స్క్వేర్. సో x square plus 3 square. When I compare it with the standard formula, integral 1 by x square plus a square dx is equal to 1 by a tan inverse of x by a. A is equal to 3, x is equal to x. So the final integration is 1 by 3 tan inverse of x by 3 plus c. So third problem is over. Okay, next I am going to explain problem number 4. What is 4? The fourth problem is integral 1 by square root of 5x square minus 7 dx. So మనకి మనం చదివినటువంటి ఫార్ములాస్ లో ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ యూనిటీ ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. అక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏ ఉండవు. చూడండి ఎక్స్ స్క్వేర్ ఇదో ఫార్ములా, ఇది మనకి వన్ ఆఫ్ ది ఫార్ములా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏమన్నా ఏం లేదు. మరి మన ప్రాబ్లమ్స్ లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఉన్నాయి, ఎగ్జిస్ట్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలంటే కనుక మీరు వితౌట్ స్ట్రెస్ చేసేటప్పుడు ఫార్ములా చక్కగా ఫ్రీగా ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేయాలి. అంతేగాని టెన్షన్ తోటి మిడిమిడి జ్ఞానంతో చేస్తే ఆ ప్రాబ్లం అంత సక్సెస్ఫుల్ గా ఉండదు. ఆ కాన్సెప్ట్ బాగా నేర్చుకుని దాని తగ్గట్టుగా చేయాలి. అయితే ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను ప్రాబ్లం లో 5x స్క్వేర్ మైనస్ 7. అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉండకూడదు మనకి. సో ఉండకూడదంటే దాన్ని ఉంచుకుని కూడా చేయొచ్చు. అన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుని ఆ విధంగా చేయాలంటే ఏదో ఒక వర్కింగ్ ప్రాసెస్ మీద మనం కంటిన్యూ అవ్వాలి. అంతేగాని 5x కూడా ఉంచుకుని మనం సింప్లిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ అలా కూడా చేయొచ్చు. కానీ వన్ ఆఫ్ ది వర్కింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్తే కనుక బాగుంటుంది. స్టార్టింగ్ లోనే రకరకాల మెథడ్స్ లో చేసుకోకూడదు. ఒక స్టాండర్డ్ ప్రాసెస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పెంచేటప్పుడు మీకే ఐడియా వచ్చేస్తుంది. So take expression 5x square minus 7. But here x square coefficient is 5. Take common 5. 5 common this end. X square minus 7 by 5. So x square coefficient is 1. Here 5 common theta 1 minus 7 by 5. So this 7 by 5 can be written as root of 7 by 5 whole square. So the total expression is 5 into x square minus root 7 by 5 whole square. So this expression is equal to this expression. So entering into the problem, integral 1 by root of 5x square minus 7. ఈ expression place to మీరు ఏం రాస్తారంటే write this expression x root of 5 into x square minus root 7 by 5 whole square. Here root 5 is constant. Integration outside ఉంచుతామట. 1 by root 5 integral 1 by x square minus root 5 root 7 by 5 whole square. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా మనం చదివినటువంటి ఫార్ములా integral 1 by square root of x square minus a square is the formula. Okay, integral 1 by root of x square minus a square dx is equal to cos h inverse of x by a plus c. ప్లస్ వస్తే sin inverse sin h inverse వస్తుంది, మైనస్ వస్తే cos h inverse x వస్తుంది. అదే రివర్స్ లో ఉందనుకోండి a square minus x square sin inverse వస్తుంది. అలా చదవడం కూడా ఒక టెక్నికల్ గా చదవాలి. చక్కగా లాజిక్ ప్రకారం చదివితే ఫార్ములాస్ ఎన్ని ఫార్ములాస్ అయినా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్ దిస్ కంపేరింగ్ దిస్ ఫార్ములా. ఓకే, a is equal to root of 7 by 5. So write 1 by root 5 is constant into cos h inverse x for x by what is a? A for root of 7 by 5. By simplification 1 by root 5 into cos h inverse of
root 5 into x by root 7 plus c. మొత్తం ఎంటైర్ మోడల్ 5 లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్స్ ని మీరు సింప్లిఫై చేసుకోగలిగి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నింటిని కూడా ఒక కరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములాకి సంబంధించిన ఫార్మాట్ లో మీరు పెట్టుకోగలిగితే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా అవైలబుల్ చేయొచ్చు అన్నమాట, సింపుల్ గా చేయొచ్చు. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. చూడండి, మనం 5x² - 7 నాకు కావాల్సినటువంటి ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకున్నాను. x² minus square root of root 7/5 whole square. ఈ ఎక్స్ప్రెషన్ తీసేసి దాని ప్లేస్ లో రాసుకున్నాను. అప్పుడు నేను చదివినటువంటి ఫార్ములాస్ లోకి ఇది కన్వర్ట్ అయింది, చేంజ్ అయింది. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఫార్ములా నేను సబ్స్టిట్యూట్ చేశాను. cos h inverse of x by a. x అంటే x, a అంటే root of 7/5. this సింప్లిఫై చేస్తే కనుక ఫైనల్ వాల్యూ. this is the problem number 4th solution. okay, fourth problem is over. okay, next goes to problem number 5. so last three problems, by applying last three problems 7, 8, 9, that formulas are applied to the, this is fifth problem. Integral 1 by root of 16 minus 9x square dx. This is the problem. So problem లో చూడండి, మనకి x square కోఎఫిషియంట్ ఉంది 9, అది ఉండకూడదు. ఓన్లీ సింగిల్ టర్మ్ x square ఉండాలి అంతే మనకి. సో టేక్ ది ఎక్స్ప్రెషన్ 16 minus 9x square. టేక్ కామన్ 9, బట్ మైనస్ 9 కూడా కామన్ తీయచ్చు. రూట్ లోపల క్వాంటిటీ కాబట్టి మైనస్ జోడి మనం కామన్ తీయకూడదు. సో టేక్ కామన్ 9. 16/9 minus x square. చూడండి, ఇప్పుడు మనకి x square సింగిల్ టర్మ్ కింద మనకి ఉంది, అక్కడ x square కోఎఫిషియంట్ సేమ్ ఉండకూడదు. సో 9 into 16/9 minus x square. So 9 into 16/9 can be written as, write in the square format, that equal to 4/3 whole square minus x square. So this expression a square minus x square, we know that integral root of a square minus x square dx is equal to x by 2 square root of a square minus x square plus a square by 2 sin inverse of x by a plus c, by using this formula. This is the same format, integral square root of, by eliminating this expression, write this expression. Right, in place of 16 minus 9x square is 9 into 4/3 whole square minus x square. So root 9, that means 3. Integral root of 4/3 whole square minus x square. This is the formula, same, by using this formula. Here a is equal to 4/3, x is equal to x. That equal to 3 into x by 2 root of a square minus x square plus a square by 2 into sin inverse of x by a plus c. So by simplification we get x by 2 root of 4/3 whole square minus x square plus 16/9. 16/9 into 2 అంటే 32/9 into sin inverse of 3x by 4 plus c. ఈ విధంగా మనం ఆ ఫార్ములాస్ కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం చేయవలసిన అడ్జస్ట్మెంట్ ఏంటి, 16 minus 9x square చేంజెస్ టు a square minus x square లోకి కన్వర్ట్ చేసినంత ఇక్కడ మనం చేయవలసిన మిగతాదంతా కూడా ఫార్ములా రాయడం, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం. ఏ వాల్యూ రాయాలి, x వాల్యూ రాయాలి. ఎప్పుడు కూడా x వాల్యూ x కింద ఉంటుంది, ఏ వాల్యూ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అవి మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకసారి మనం బాగా ఒకసారి ప్రాక్టీస్ చేయాలి పేపర్ మీద పెట్టి. ఇలా కామన్ తీయడాలు, స్క్వేర్ కింద రాసుకోవడాలు, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్ 5 చక్కగా ఈజీగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మనం చేయగలం. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 5 is over. okay, the last problem is sixth one. okay, integral 1 by, what is the sixth problem, integral 1 by 1 plus 7 into 1 plus x whole square dx. బట్ ఇక్కడ x ప్లేస్ లో x ప్లస్ 1 రీప్లేస్ అయ్యి ఉంటే దాని యొక్క కోఎఫిషియంట్ కూడా ఉంది. x ప్లేస్ లో x ప్లస్ 1, x ప్లస్ 2, x మైనస్ 3 సమ్ కాన్స్టెంట్ యాడ్ అయి ఉన్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ x ప్లస్ 1 ని x కింద ట్రీట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అయిపోతుంది. కాబట్టి కాన్స్టెంట్స్ యాడ్ అయి ఉన్నా కూడా మనకి నష్టమే లేదు. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, 1 plus 7 into 1 plus x whole square. మరి 1 plus x square coefficient is 7. Take common 7. So 1 by 7 plus 1 plus x whole square. Okay. So replace 1 plus 7 into 1 plus x square. This one 7 into 1 by 7 plus 1 plus x square dx. So this is 1 plus x whole square. So 1 by 7 can be written as 1 by root 7 whole square. Root की स्क्वेयरिंग रास्ता क्या कैंसिल होगा, क्योंकि 1 by root 7 whole square plus 1 plus x whole square dx. ये फॉर्मेट लो ने some constant square plus variable square, that is equal to 1 by a square plus x square dx. We know that this formula equal to 1 by x square plus a square or a square plus x square dx is equal to 1 by a tan inverse of x by a. Here x is equal to 1 plus x, a is equal to 1 by root 7. Substituting in this formula, we get the required integration, that equal to 1 by 7 into 1 by a for 1 by root 7 into tan inverse of
x by a, x for 1 plus x, 1 plus x by a, 1 by root 7. By simplification we get ఇందులో root 7 times cancel అవుతుంది అంటే 1 by root 7. Okay, root 7 times that equal to 1 by root 7 into tan inverse of root 7 into 1 plus x plus c. సో మనం ఆ ఎక్స్ప్రెషన్ ని రాసుకోవడం రావాలన్నమాట. అలాగే మోడల్ 4 లో ఇవన్నీ కూడా షార్ట్స్ అన్నమాట. ఈ 6 ప్రాబ్లమ్స్ మీకు చెప్పిన 6 ప్రాబ్లమ్స్ కూడా షార్ట్స్. ఆ షార్ట్స్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ కాన్స్టెంట్ ఉంటుంది, వేరియబుల్ ఉంటుంది అన్నమాట. అంటే కాన్స్టెంట్, వేరియబుల్. నెక్స్ట్ మోడల్ 5 లోనే ఎస్ఏక్యూస్ అన్ని ఎలా ఉంటాయంటే కనుక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఎక్స్ టర్మ్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. ఆ టోటల్ ఎక్స్ప్రెషన్ ని మనం చదివినటువంటి ఫార్ములాస్ లోకి జస్ట్ చేంజ్ చేసుకోవడమే. ఆ చేంజ్ చేసుకోవడం, ఆ సింప్లిఫికేషన్ చేయడం మీకు బాగా వస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా చేయొచ్చు. సో మోడల్ 5 లో ఉన్నటువంటి ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా షార్ట్స్ ఇవి.